అందరికీ నమస్కారం. సంపద శుక్రవార నోము కథ. ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒకానొక బ్రాహ్మణుడికి 7 కుమారులు. అందరికీ వివాహాలయ్యి వేర్కాపురాలు ఉంటున్నారు. ఆఖరి కుమారుడు మాత్రం ఏ వృత్తిలోనూ కుదరకపోవడం వలన కటిక దరిద్రంతో కాపురాన్ని ఈడ్చుకెళ్తున్నాడు. ఇలా ఉండగా ఒక శుక్రవారం ఉదయం శుక్రవారం మహాలక్ష్మి ఆ బ్రాహ్మణ కుమారుల ఇళ్ళకి వచ్చింది. ఆమె వచ్చేసరికి పెద్ద కోడలు చద్దిగిన్నె ముందరేసుకొని పిల్లలకు మెతుకులు పెడుతూ తాను ముద్దలు మింగుతోంది. అది చూసి దీనింటికి ఎందుకు వచ్చానా అనుకుంటూ రెండో కొడుకింటికి వెళ్ళగా రెండో కోడలు పాచివాకిట్లో కూర్చొని పేడ చేసుకుంటుంది. శుక్రవారం మహాలక్ష్మి ముక్కు మూసుకొని మూడో ఇంటికెళ్ళగా ఆ కోడలు పాత గుడ్డలకు మాసిక వేసుకుంటుంది. ఇక ఈ ఇల్లు కూడా లాభం లేదని తలచి లక్ష్మీదేవి మరో కుమారుడింటికి వెళ్ళగా అక్కడ నాలుగో కోడలు పాచివాకిటి గుంటలో వడ్లు పోసి దంచుకుంటోంది. లక్ష్మీదేవి వేరే వైపు వెళ్ళగా ఆ వేళకి అక్కడ ఐదో కోడలు జుట్టు విరబోసుకొని పేలు కుక్కుకుంటూ ఉంటుంది. ఇక అక్కడ ఉండలేక పైకి వెళ్ళగా ఆరో కోడలు పాచివాకిట్లోనే పిల్లలకు తలంటు పోసి తాను తలంటుకుంటోంది. అక్కడ కూడా ఉండబుద్ధి కాని లక్ష్మీదేవి మరి కొంచెం ముందుకు రాగా అక్కడ 7వ కుమారుడి గుడిసె కనిపించింది. ఆ 7వ కోడలు అప్పటికే వాకిలంతా ఆవు పేడతో అలుక్కుని తెల్లగా ముగ్గులేసుకొని గడపకి తన ముఖానికి కూడా పచ్చగా పసుపు రాసుకొని ఎర్రగా బొట్టు పెట్టుకొని ఉన్న ఒక్క చీరను శుభ్రంగా ఉతికి కట్టుకొని భర్తను వ్యాపారానికి పంపి తాను ఆయన రాకకై ఎదురు చూస్తూ తలుపు దగ్గర కూర్చొని ఉంది. ఆహా, ఇక్కడెంత చక్కగా చల్లగా సుఖంగా శుభ్రంగా ఉందో కదా, నేనిక్కడే సేద తీరుతాను అనుకొని లక్ష్మీదేవి ఆ అరుగు మీద కూర్చొని ఇంట్లో ఉన్నవారెవరో ఇలా బయటికి రండి అని పిలిచింది. ఆ పిలుపుకి ఆ ఇంట్లో ఉన్న ఆ అమ్మాయి లక్ష్మీదేవిని చూసి ఆశ్చర్యపోయింది. ఓ అమ్మాయి, నాకొక సోలెడు బియ్యపు టన్నం వండిపెట్టు అని అడిగింది లక్ష్మీదేవి. అందుకా తల్లి, నా భర్త వ్యాపారం నుంచి వస్తే గాని నా ఇంట పిడికెడు బియ్యమైనా లేవు తల్లి అని చెప్పింది. అప్పుడు లక్ష్మీదేవి చిరునవ్వు నవ్వి, అయితే నువ్వు షావుకారు వద్దకు వెళ్ళి మా ఇంటికి శుక్రవారపు మహాలక్ష్మి వచ్చిందని చెప్పి కావలసిన ఉప్పులు పప్పులు అడిగి తెచ్చుకో అని పంపించింది. 7వ కోడలు వెళ్ళి అలా అడగగానే షావుకారు ఆశ్చర్యపోతూ అన్ని సరుకులు ఇచ్చి పంపించాడు. అప్పుడు ఆ ఇల్లాలు సామానులన్నింటినీ ఇంటికి తెచ్చుకొని రకరకాల పిండి వంటలతోటి 4 కూరలతోటి శుక్రవార మహాలక్ష్మికి సుష్టుగా భోజనం పెట్టగా ఆమె తృప్తిగా తిని అరుగు మీదనే నిద్రపోయింది. ఆ రోజున ఆమె భర్తకు కూడా లక్ష్మీదేవి ఇంటికి వచ్చిన వేళా విశేషమో ఏమో కానీ వ్యాపారం బాగా జరిగి ఊరి వారంతా పిలిచి మోయలేనన్ని బియ్యం కూర నారలతో ఎడమూట పెడమూటలతో వచ్చాడు. రాగానే ఆ ఇల్లాలు అతనికి షడ్రశోపేతమైన భోజనం పెట్టింది. అతను కూడా ఎంతో ఆనందంగా తిని, నేను వ్యాపారం చేసి వస్తే గాని ఇంట్లో పిడికెడు బియ్యం కూడా ఉండవు, అలాంటిది ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అని అడిగాడు. మన ఇంటికి శుక్రవారపు మహాలక్ష్మీదేవి వచ్చిందని చెప్పింది ఆ ఇల్లాలు. అతను అవునా అని ఆశ్చర్యపోయాడు. ఓహో, అంతా ఆ మహాలక్ష్మీదేవి చలువ అని అనుకున్నాడు. అంతలో మహాలక్ష్మీదేవి లేచి తానింక బయలుదేరుతానని చెప్పగా రాత్రి దాకా ఉండి భోజనం చేసి వెళ్ళమనింది ఆ కోడలు. లక్ష్మీదేవి కూడా ఇక సరేనంది. రాత్రి భోజనానంతరం ఆమె వెళ్ళిపోతాననగా, రాక రాక నా ఇంటికి వచ్చావు తల్లి, నీవు చీకట్లో వెళ్ళవద్దు అని బ్రతిమాలగా వెలుగొచ్చాక రేపు ఉదయమే వెళ్ళమని ప్రాధేయపడింది ఆ ఇల్లాలు. సరేనని ఆ లక్ష్మీదేవి ఆ రాత్రికి అక్కడే పడుకుంది. మహాలక్ష్మి లేచి
తెల్లవారి బ్రాహ్మణ దంపతులు లేచే లోపలే మాయమైపోయింది. ఉదయం నిద్ర మేల్కొనగానే ఇంటి మూలలు శుభ్రం చేయడం కోసం ఆ గృహిణి చీపుర తీసుకొని వచ్చి చూడగా 4 మూలల 4 బంగారు కుప్పలు ఉన్నాయి. ఆమె వాటిని పెద్ద పళ్ళెంలో పెట్టి పైకెత్తి పట్టి, నాయందు శుక్రవారపు మహాలక్ష్మి కరుణించిందహో అంటూ ఆనందంతో కేకలు వేయసాగింది. ఆ కేకలకు నిద్రలేచిన భర్త జరిగినదంతా తెలుసుకొని ఆనందించాడు. అది మొదలు జీవితాంతం ఆ దంపతులు సంపద శుక్రవారం నోము నోచుకుంటూ అనతి కాలంలోనే ఆ ఊరందరిలోనూ ధనవంతులయ్యారు. సంపద శుక్రవారం నోము నోచే విధానము. సంపద శుక్రవారం నోము అనేది శ్రావణ మాస శుక్రవారం నాడు ఆచరించే శుభవ్రతము. శుక్రవారం ప్రాతకాలమే లేచి ఆవు పేడ తెచ్చి వాకిలి అలికి తెల్లగా ముగ్గులు పెట్టి, ఇంట్లో 4 మూలల అలికి ముగ్గులు పెట్టి, తలంటు స్నానం చేసి, తల దువ్వుకొని కాటుక పెట్టుకొని, పసుపు రాసుకొని, బొట్టు పెట్టుకొని మహాలక్ష్మీదేవిని పూజించాలి. 5 లేదా కుదరకపోతే ఒక్క ముత్తైదువుకైనా సరే తలంటు పోసి, శక్తి ఉంటే భోజనం కూడా పెట్టి, ఒక కొత్త రవికల గుడ్డను దక్షిణ తాంబూలాలతో ఇవ్వాలి. ఇలా 5 సంవత్సరాల పాటు ప్రతి శుక్రవారము చేసి అనంతరం ఉద్యాపన చేసుకోవాలి. నోమినంత కాలము శుక్రవారాలు ఒంటిపూట భోజనమే చేయాలి. ఈ వ్రతాన్ని పూర్వకాలంలో చాలామంది ఆచరించారని పురాణాలు చెప్తున్నాయి. ఇక ఉద్యాపన విషయానికి వస్తే 5 ముత్తైదువులకు తలంటు పోసి, కాలికి పసుపు రాసి కుంకుమ పెట్టి, రవికల గుడ్డలు నిచ్చి, పిండి వంటలతో భోజనాలు పెట్టి, దక్షిణ తాంబూలాలతో వాయన దానమిచ్చి సత్కరించాలి. ఇలా శ్రావణ శుక్రవారాలలో కుదిరిన వారు చేసినట్లయితే ఆ మహాలక్ష్మీదేవి యొక్క సంపూర్ణ కరుణా కటాక్షాలు ఆ ఇంటిపై ఉంటాయని, అలాగే వారు అష్టైశ్వర్యాలతో ఎప్పుడూ తులతూగుతూ ఉంటారని పురాణ ప్రతీది. ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. చూశారు కదండి, ఈ వీడియోలో మనం సంపద శుక్రవారం నోము కథను గురించి తెలుసుకున్నాం కదా. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేసినట్లయితే నా లేటెస్ట్ వీడియోస్ మీ వరకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.